నమస్తే, అంతరార్థానికి స్వాగతం. విద్యార్థులను ఒక విషయం అడుగుతా. మీరు పరీక్షల్లో మంచి మార్కులు రావాలి, పాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి. చదివిన తర్వాత పరీక్షలు స్పష్టంగా రాయాలి. రాస్తే మార్కులు వస్తాయి. కానీ ఇది కాదు, ఆ పరీక్ష పేపర్లు దిద్దేవారి సామర్థ్యాన్ని బట్టి మార్కులు వస్తాయని కొందరికి అనుభవం అయింది. ఈ మధ్యన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జరిగిన అన్యాయ విషయం చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను నేను. మన ఏప్రిల్ 24న కదా మన ఇంటర్మీడియట్ మొదటి 2 సంవత్సరాలది తెలంగాణ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. 9,80,000 పైచిలకు విద్యార్థులు మొదటి 2 సంవత్సరాల కోసం పరీక్షలు రాసే సంగతి మీకు తెలుసు. మొత్తం మీద దాంట్లో 6,09,000 ఏమో ఉత్తీర్ణులు, 3,72,000 ఫెయిల్ అయిన. మరి ఆ ఫెయిల్ అయిన దాంట్లో ఎంతమంది నిజంగా పరీక్ష సరిగ్గా రాయక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో అనేది అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే నిరుడు మొదటి సంవత్సరంలో 90% వచ్చిన వాళ్ళకి ఇప్పటికి 40-50 మార్కులు రావడంతో ఒక్కసారే ఆశ్చర్యం కాదు, బాధ కలిగి ఓ షాక్ లో పడి విద్యార్థులు 40,000 మంది రీవెరిఫికేషన్ ఆఫ్ దేర్ పేపర్, పునఃపరిశీలన కోసం పెట్టుకున్నారు. 2,000 మంది రీకౌంట్ చేయండి మా పేపర్లు మహాప్రభు అని దానికి డబ్బులు కట్టాలి. మళ్ళా అది కట్టి వాళ్ళు అభ్యర్థిస్తే కొందరికి ఇప్పటిదాకా వచ్చింది ఈ వార్త చూడండి. 2 మార్కులు ఉన్న దానికి 2 మార్కులు వాళ్ళకి వస్తే 0 మార్కులు వేయడం, అంటే ఇష్టం వచ్చినట్టు మార్కులు వేయడం. అంటే దీన్ని బట్టి మనకు 60.1% మొదటి సంవత్సరం, 64.19% రెండవ సంవత్సరం లెక్కలని బాగానే ఇస్తున్నారు. మొత్తం 9,80,000 పైబడి రాసిన విద్యార్థుల్లో 62.14% పాస్ అయినారని చెప్తున్నారు. సరే, మొదటి సంవత్సరం 60.01, రెండో సంవత్సరం 64.19%. అరే, ఈ శాతాలు లెక్కలు ఏదున్నా కూడా ఆ మిగతా వాళ్ళు అన్ని లక్షల మంది సంగతి ఏంటి? మరి వీళ్ళ మార్కులు తప్పులు ఉన్నాయని తెలిస్తే మిగతా వాళ్ళందరూ ఏమనుకోవాలి? 90% మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కొంత ఆత్మ న్యూనతకు లోనయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 90% రాసిన వాళ్ళకి 60% ఇంకా తక్కువ మార్కులు ఇచ్చినప్పుడు మనం నిజంగా కష్టపడి పరీక్షలు రాసి 90% తెచ్చుకున్న వాళ్ళు కూడా అనుమానపడేటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా జరిగింది? ఈ కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, అక్కడి నుంచి ఈ పరీక్ష పేపర్లు దిద్దేవారిని పంపేటప్పుడు సరి అయిన సామర్థ్యం లేని వారిని ట్యూటర్స్ను ఇతరత్ర పంపించారని ప్రభుత్వ వర్గాలు, ఇంటర్మీడియట్ బోర్డు చెప్తున్నది. అంటే ఆ పంపించడం వారి తప్ప, అంగీకరించడం మీ తప్ప. మీ తప్పులు వారి తప్పో వీరి తప్పో ఏదైనా పరీక్ష సవ్యంగా రాసి మేము పాస్ అవుతామని ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఎంత మానసిక క్షోభ కలిగే విధంగా, నమ్మకం కోల్పోయే విధంగా జరిగింది. కష్టపడి చదువుకొని పరీక్షలు రాస్తే ఆ మార్కులు ఎట్లా ఇస్తారో నమ్మకం ఉండదు. పరీక్షలు రాసిన తర్వాత వారు పోటీ పరీక్షలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏం జరిగింది? పేపర్ల లీకు. అంటే దీనికి బాధ్యత రాహిత్యము ఎంత ఉంది? ఈ పిల్లల మానసిక స్థితి ఎట్లా ఉంటుందనేటువంటి ఆలోచన లేకపోవడము ఎంత ఘోరము. ఎవ్వరండి పసిపిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, దే ఆర్ ఎట్ ది క్రాస్ రోడ్స్ అంటారు. ఇంటర్మీడియట్ విద్య, ఆ ఇంటర్మీడియట్ చదువుతున్న వయస్సు విద్యార్థుల జీవితంలో చాలా కీలకమైన ప్రధానమైన ఘట్టం. వాళ్ళు భవిష్యత్తు దాంతోనే నిర్ణయం అవుతుంది. ఏం చదవాలి, ముందు ఏ కోర్సులో చేరాలి, లేదా ఉద్యోగాల్లో చేరితే ఆ ఉద్యోగాల్లో కొన్ని కోర్సుల్లో చేరేటప్పుడు వేరే ఇతరత్ర మళ్ళా పరీక్షలు లేకుండా మార్కుల ఆధారంగా నియామకాలు కానీ అర్హతలు కానీ నిర్దేశిస్తున్నారు. తప్పు కాదు. అట్లా నిర్దేశించినప్పుడు బాగా చదువుకొని రాసిన వాళ్ళకి తక్కువ మార్కులు, లేని వారికి ఎక్కువ, ఈ రకంగా వస్తే వాళ్ళ జీవితం ఏం కావాలి? గతంలో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూడలేదా? వద్దండి, ఇట్లాంటి ఆత్మహత్యలు అవి పిల్లలు ఆ మనసులోకి రాకూడదు. వాళ్ళు ధైర్యంగా ఉండాలి, పోటీ పడాలి. ఈ సమాజం ఈ రకంగా ఉన్నట్టయితే ఇదొక పరీక్ష, దీన్ని ఎట్లా తట్టుకొని ఎదుర్కోవాలి అనేది చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అట్లా నిరుత్సాహపడి మాత్రం పోకూడదు విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు. ఆ విషయం మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాను. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మరి 1 అయినా 2 అయినా 10 అయినా ఎన్ని వేలైనా తప్పుడు ఎవాల్యుయేషన్ జరిగింది, సరిగ్గా దిద్దడం జరగలేదు అంటే
మిగతా వాళ్ళందరికీ అనుమానాలు వస్తున్నాయి. దానికి కారణం విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కారు. అట్లాంటప్పుడు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేది ఖచ్చితంగా చూడాలి. ఆ విషయం సరే. ఇప్పుడు మరి ఎవరో దిద్దిన వారు సరిగ్గా దిద్దని కారణంగా ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు ఇప్పుడైనా కనీసము ఎవరెవరు ఈ పేపర్లు దిద్దినవారు, వారి అర్హతలేంటి, వారు కరెక్ట్గా దిద్దగలరా, పేపరు ఎవాల్యుయేట్ చేయగలరా అనేది వాళ్ళకైనా ఇప్పుడు పరీక్ష పెట్టండి. అసలైతే సంపూర్ణ న్యాయం జరగాలి అంటే అన్ని పేపర్లు తిరిగి దిద్దాలి. అంటే ఇది సాధ్యమయ్యే విషయమేనా? ఇంతమంది ఉన్నారు, మరి తప్పుకి ఎవరు బాధ్యులు? మీకు ఇప్పుడు సాధ్యము అసాధ్యము కష్టము ఇవన్నీ ఉన్నమాట నిజమే. మరి జీవితాంతము ఇప్పుడు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వారు ఎటు వెళ్ళాలనేటువంటి బాటలు నిర్ణయం అవుతాయి కదండి. కనుక దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. ఆలోచించండి. ఆ విద్యార్థులు తల్లిదండ్రుల మనస్తత్వం ఇట్లా ఉంటే ఏ రకంగా ఉంటుందని ఆలోచించి తప్పు జరిగింది, దానికి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించిన వారిపైనే ఉంటుంది. ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. గతంలో జరిగింది, అంతకుముందు జరిగింది, ఈసారి జరిగింది, తిరిగి పరీక్షలు నిర్వహించడం కష్టము, తర్వాత తిరిగి ఎవాల్యుయేట్ చేయడం కష్టము. మీకు కష్టమే, కానీ ఈ విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ఈ జరిగిన అన్యాయాన్ని మాత్రం ఖచ్చితంగా సరిదిద్దాలండి. ఆ పేపరు దిద్దిన వారిని సరిదిద్దండి. భవిష్యత్తులో పరీక్షా విధానమే మారవలసిన అవసరం ఉందా? విద్యా విధానంలో ఉన్నటువంటి లొసుకులు ఏంటి? మన భవిత కదా మన పిల్లలు, విద్యార్థులు. వారి గురించి ఏం చర్యలు తీసుకోవాలనేది ఏదో ఒక అంశం కాదు. ఇది ఒక ప్రధానమైన అంశం, మౌలికమైన అంశం. దీన్ని ఆలోచించి వెంటనే ఈ జరిగిన అనుభవాలు, కలిగిన గాయాల దృష్ట్యా తిరిగి ఇది జరగకుండా, పునరావృతం కాకుండా ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రత్యేకించి ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను, జరిగిన అన్యాయం అంతా సరిదిద్దండి. తప్పులు జరిగినాయని అక్కడ తెలుస్తుంది, ఒప్పుకుంటున్నారు కూడా. దానికి విద్యార్థులను బాధ్యులను చేసి శిక్షించి రుసుములు చెల్లించాలి లాంటిది పెట్టకుండా అందరికీ నమ్మకం కలిగే విధంగా ఎవరికి ఎన్ని మార్కులైతే వచ్చాయో అన్ని మార్కులు నిజంగా వారు కష్టపడి చదివి రాసిన దాని ఫలితంగా వచ్చినట్టుగా నమ్మకం కలిగే విధంగా ఏం చేస్తారో అది చేసి చూపించండి. ఆలోచించండి. ఆలోచిస్తారని అభ్యర్థిద్దాం. నిజంగా తీవ్రంగా ఆలోచిద్దారని భావిద్దాం. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అనేక విషయాలు చర్చకు తీసుకొని రావడానికి ఈ ఛానల్ ప్రయత్నం చేస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అది ఉచితమే. మీరు వెన్నుతట్టి నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.